అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి. ఈ 2026 సంవత్సరం జూలై మాసం మిథున రాశి వారికి ఎలా ఉందంటే, రాశ్యాధిపతి బుధుడు రాశిలోనే ఉన్నాడు. రాశిలోనే తృతీయాధిపతి రవి సంచరిస్తున్నాడు. 17వ తారీఖు తర్వాత ద్వితీయానికి వెళ్తాడు. రాశికి వ్యయ స్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు, కేతువు, 10వ ఇంట్లో శని, 9వ ఇంట్లో రాహు ఉన్నారు. అంటే మిథున రాశి వాళ్ళకు జన్మంలో బుధుడు ఉన్నాడు కాబట్టి బాగా ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. బుధుడు అంటేనే ఒక ఇంటెలిజెంట్, ఒక మ్యాథ్స్ టీచర్, ఒక క్యాలిక్యులేటర్, ఒక డాక్యుమెంట్. ప్రపంచంలో డాక్యుమెంట్ అనేది ఉందంటే అదంతా బుధుడే. అంటే మనం చదువుతున్నటువంటి న్యూస్ పేపర్ కూడా ఒక డాక్యుమెంటే. 500 రూపాయల నోటు అంటే అదొక డాక్యుమెంట్. ఇది 500 అనే దానికి డాక్యుమెంట్. అది 100 రూపాయల నోటు ఇదే అనేదానికి అది డాక్యుమెంట్. అలా ఆధారము అంటారు. ఈ లాంగ్వేజెస్ A to Z మొత్తం బుధుడు కాబట్టి ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటే కానీ ఒక డాక్యుమెంట్ రైటరు లేదంటే ఒక ఆడిటర్ ఏంటంటే బుధుడు బాగుంటేనే అవుతారు. ఒక మ్యాథ్స్ టీచర్ అయితే బుధుడు బాగుండాల్సిందే. ఆ బుధుడు రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. వీళ్ళది కాలపురుషులకు 3వ స్థానము కాబట్టి బుధుడు ఎక్కడ ఉన్నాడంటే జాలీగా ఉంటుంది మైండ్. ఎందుకో నిజంగా కష్టం ఉంటే కూడా ఇంకో పక్క మైండ్ 50% మైండ్ జాలీగా ఆలోచిస్తా ఏదో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది మైండ్. ఎక్కువ స్ట్రెస్ ప్రెషర్కి గురవ్వరు. అంటే నిత్య సంతోషి అని చెప్పచ్చు. ఎన్ని బాధలు ఉన్నా కానీ ఇంకో పక్క ఏదైనా ఇష్టమైన సాంగ్ ఒక పక్క పాడుకుంటూ ఉంటారు. ఇదేంద్రా బాబు బాధలు ఉంటే ఒక పక్క మనకు పాటలు జోకులు వస్తున్నాయి మైండ్లో అంటారు కదా. బుధుడు ఆ జాలీ గ్రహం. అటువంటి స్థితి వీళ్ళకు ఉంటుంది. అది మంచిదే. వ్యయ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వ్యయ స్థానంలో ఉంటే ఏమవుతుంది? నిద్ర రాదు. నిద్ర ఆ పడుకొని ఆలోచిస్తూనే ఉంటారు. నేను రాత్రంతా ఆలోచించాను, నాకు ఐడియా వచ్చిందంటారు. అంటే నేను నిద్రపోలేదు నాకు చెప్పినట్టు చెప్తారు వాళ్ళు. నిద్ర రానివాడు. 12వ స్థానంలో ఒక నెగటివ్ ప్లానెట్ ఉండకూడదు. శుక్రుడు, రాహు మాత్రమే మంచి నిద్ర ఇస్తారు. మిగిలిన ఏ గ్రహం బెడ్ కంఫర్ట్ ఇవ్వదు. కాబట్టి నిద్రాభంగం ఉంటుంది. 10వ స్థానంలో అష్టమాధిపతి శనేశ్వరుడు 10వ స్థానంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. కానీ మీనరాశిని గురువు 2వ స్థానంలో నుంచి ఉచ్చస్థితి బట్టి చూస్తున్నాడు. వీళ్ళకు గురుబలం గోచారంలో వచ్చింది. గురువు గోచారంలో గురుబలం వచ్చడం ఏమవుతుంది? మనీ జనరేట్ అవుతుంది. కుజును చూస్తున్నాడు, శనేశ్వరుని చూస్తున్నాడు. చేసే వృత్తిలో ఆదాయాలు పెరుగుతాయి. శనేశ్వరుని చూస్తున్నాడు కదా. 10వ స్థానం అంటే వృత్తి స్థానం. శనేశ్వరుడు అంటే కాళ్ళు, మన మోకాళ్ళ కింద నుంచి శనేశ్వరుడు వస్తాడు. కాబట్టి బాగా వీళ్ళు చేసే వృత్తిలో చేసే ప్రయత్నాలు, చేసే ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. 9వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు 9వ ఇంట్లో ఉంటే పితృదోషము, తండ్రి లేని వాళ్ళకు యోగము, తండ్రి ఉన్న వాళ్ళకు తండ్రికి ఏదైనా అనారోగ్యం చేయడము, లేదా ఏదైనా అతను చేస్తున్న వ్యాపారం నష్టం రావడం లాంటివి జరుగుతాయి. రాహుదశ జరిగిపోయిన వాళ్ళకు, తండ్రి లేని వాళ్ళకు బాగుంటుంది. రాహుదశ జరగని వాళ్ళకు, తండ్రి ఉన్న వాళ్ళకు కాస్త రిజల్ట్ తక్కువ, 50% ఉంటుంది. తృతీయంలో పంచమాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు. ఈడ జన్మంలో బుధుడు జాలీగా ఉంటారని చెప్పాను. పంచమాధిపతి మళ్ళీ 3లో ఉండడం అది కూడా జాలీని సూచిస్తుంది. 3వ స్థానం అంటే ఇప్పుడు మనం ఒక సరదాగా ఉండేటువంటి స్థానం, ఈ చిన్న చిన్న ప్రయాణాలు చేస్తుండేటువంటి స్థానం, కమ్యూనికేషన్స్. అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు. 3వ స్థానంలో పాపగ్రహం యోగిస్తుంది. కాబట్టి ఈ రాశికి శుభగ్రహాన్ని బుధుడు, శుక్రుడు ఒకరికొకరు తృతీయ లాభాల్లో ఉండడం మంచిది. రవిగ్రహం 2వ ఇంట్లోకి వస్తూ ఉంది. కాస్త తెలిసి కొన్ని వృధా ఖర్చులు పెడతారు. రవి అంటే బర్న్ చేసేస్తాడు, ఓవర్ హీట్ కదా. కాబట్టి కొంత తెలిసి వృధా ఖర్చులు జరుగుతాయి. ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి, ఎవరికైనా జరుగుతుంటాయి. అది క్యాష్ పాయింట్లోకి ఏదైనా వ్యతిరేక గ్రహం వచ్చినప్పుడు జరుగుతుంది. దానికి ఏం చేయాలంటే ఆదివారము ఒక వాల్ క్లాక్ శివాలయంలో గిఫ్ట్గా ఇవ్వాలి. వాల్ క్లాక్ అంటే ఏమి? సూర్యుడు అలాగే ఉంటాడు. సూర్యుడు కూడా సూర్యుడిని చూసే మనం టైం కనుక్కునేది. పాతకాలంలో టైం లేదు, క్లాక్ లేదు. సూర్యుని చూసే నీడను చూసి ఈ 12 గంటలు చెప్పేవాళ్ళు. దానికి వస్తువుగా మార్చారు, అదే వాల్ క్లాక్, వాచ్.
కాబట్టి రిస్ట్ వాచ్ శివాలయంలో పెట్టలేం కాబట్టి వాల్ క్లాక్ పెడతాం కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూడా చూస్తారు. ఎందుకు శివాలయంలో పెట్టాలంటే సూర్యుడికి అధిష్టాన దేవత శివుడే. సూర్యుడికి ఆ పవర్ ఇస్తాడు శివుడే, ఓకే ఓకే. ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి జ్యోతిశాస్త్రంలో శివుడు ఎక్కడున్నాడంటే రవిగ్రహం ఏమంటే అక్కడ శివుడు ఉన్నట్టు లెక్క. కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు, కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, రవిగ్రహం ఎక్కడుంటే అక్కడ శివుడు. కాబట్టి క్యాష్ పాయింట్లోకి వస్తున్నాడు కాబట్టి క్యాష్ మనకు బర్న్ కాకుండా ఉండాలి కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టకపోయినా ఎవరో ఒకరు ఏమర్ చేస్తారు, మోసం చేసి ఎట్టో ఒకటి డబ్బులు కొంత వేస్ట్ అవుతుంది, అంతా అవ్వదు. కాబట్టి అదే వాల్ క్లాక్ని శివాలయంలో సండే పెట్టడం వల్ల మంచిది, వీళ్ళ టైం కలిసి వస్తుంది. ఎప్పుడు మన టైం కలిసి రావాలి, టైం కలిసి ఉంటాం కదా, ఆ టైంనే మనం భగవంతునికి ఒక గిఫ్ట్గా పెట్టామంటే నెగటివిటీ బర్న్ అవుతుంది, వ్యతిరేకత తగ్గి అనుకూలత పెరుగుతుంది. కాబట్టి ఇది చాలా చక్కటి పరిహారం. ఇది మిథున రాశి వాళ్ళు చేసుకోవడం మంచిది. నేను చెప్తున్నా కదా, ఎంత ట్రబుల్ వచ్చినా వీళ్ళు జాలీగా లోపల పైకి బాధపడిన ఉన్నట్టు కానీ లోపల మాత్రం సరదాగా వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా అంత బాగానే ఉంటుంది గురుగారు. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఆరోగ్యం భాస్కర్ దిచ్చేత్ 2వ స్థానంలో ఉన్నాడు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేసి కూడా డబ్బులు ఖర్చు అవ్వచ్చు, కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు. ధనకారకుడు గురువు అక్కడే ఉన్నాడు, ధనకారకుడితో కలుస్తున్నాడు. కాబట్టి కుటుంబం స్థానంలోకి వచ్చినప్పుడు పిల్లలకు కావచ్చు, భార్య అయితే భర్త కావచ్చు, భర్త అయితే భార్య కావచ్చు, తల్లి తండ్రి ఎవరికైనా సరే ఏదన్నా అనారోగ్యం చేసినా లేదు వాళ్ళకి ఏదన్నా అవసరం ఎమర్జెన్సీ పడి కూడా తిరిగి ఇస్తారు. తర్వాత విషయం వాళ్ళకి పెట్టాల్సి రావచ్చు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ట్రబుల్ వస్తుంది అనుకో, ఇవ్వాలి కదా, మళ్ళీ ఇచ్చి తిరిగి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి అడగరు కదా, అవసరం వచ్చినప్పుడు ఆ విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం భాస్కర్ ఇచ్చేది కాబట్టి గోధుమలతో చేసిన ఆహారాన్ని దానం చేస్తే మంచిది. పూరీలు, చపాతీలు, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, గోధుమ పిండితో చేసిన సేమియా పాయసము, ఇట్లా ఏమైనా సరే ఇంకా ఇతరత్ర ఉంటే కూడా దానం చేయొచ్చు. ఆదివారం రోజు చేస్తే మంచిది. విద్యార్థులకు కూడా అనుకున్న విధంగా రిజల్ట్స్ కనిపిస్తాయా గురుగారు? చతుర్థాధిపతి రాష్ట్రం కదా ఉన్నాడు బుధుడు, విద్యార్థులకు చక్కగా ఉంది. బాగా ఇంటెలిజెన్స్ అని చెప్పాను కదా, ఫస్ట్ పాయింటే తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు పిల్లలు. టీచర్ నోట్లో క్వశ్చన్ కంప్లీట్ కాగానే ఆన్సర్ చెప్పే పరిస్థితిలో ఉంటారు. ఓకే, సో ఇంకా వాళ్ళకి ఓకే ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.